తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టాలీవుడ్ ఒక్కటిగా మొత్తుతోంది. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అక్కినేని అమల ఫిర్యాదు చేశారు. నాగ చైతన్య, సమంతల విడాకుల విషయంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత, ప్రకాష్ రాజ్, హీరో నాని ఘాటుగా స్పందించారు. తమ రాజకీయాల్లోకి తమను లాగొద్దంటూ రియాక్ట్ అయ్యారు. మరోవైపు ఆధారం లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమంటూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, టాలీవుడ్ లో సమంతపై, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ ఆరోపించారు. నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్ కారణమని ప్రస్తావించారు. ఇన్కన్వెన్షన్ ఇష్యూలో నాగార్జునతో కేటీఆర్ యాంటీగా ఉన్నారు. అప్పుడు కొంత ఇద్దరి మధ్యలో ఒక వ్యతిరేకత అయితే ఉంది. సో ఇద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ బ్రేక్ వచ్చి ఆ సమయంలో సమంతను కేటీఆర్ పిలిచాడంటూ కూడా అసలు తీవ్రమైనటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. అయితే ఇదే విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. నిన్న మధ్యాహ్నం కొండా సురేఖ మీడియా ముఖంగా మాట్లాడిన మాటలు అక్కినేని ఫ్యామిలీకి చెందినటువంటి విషయాలు, అలాగే సమంతకు చెందినటువంటి విషయాలను ప్రస్తావించినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం ఎదులేపుతున్నాయి. ఇదే విషయంపై ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కూడా ప్రముఖులంతా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా కొండా సురేఖను ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగ చైతన్య, అక్కినేని అమల, నిన్న అర్ధరాత్రి అక్కినేని అఖిల్ కూడా ట్వీట్ చేశారు. సో దీంతో పాటు టాలీవుడ్ ఉన్నట్టు కొంతమంది ప్రముఖులు కూడా ఇదే విషయంపై ట్వీట్ ద్వారా, సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ యొక్క మనోభావాన్ని మమ్మల్ని ఇండస్ట్రీని ఇలా చేయడానికి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులను రాజకీయాలకు లాగొద్దంటూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా పేర్కొన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ వేదిక ద్వారా కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదంటూ కూడా ఎన్టీఆర్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. ట్విట్టర్ వేదిక ద్వారా ఒక్కొక్కరు, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు అక్కినేని ఫ్యామిలీ కుటుంబం తర్వాత వాళ్ళు కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ యొక్క వినోద్, అంటే కొండా సురేఖ వ్యాఖ్యలను అటు రాజకీయ నేతలు కానీ లేకపోతే టాలీవుడ్ హీరోలు కానీ ఇప్పటికే స్పందించారు. అంటే ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీయవచ్చు, ఈ అంశం ఇంకా ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది? డెఫినెట్ గా కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమా, లేదంటే మీడియా ముఖంగా తను అక్కినేని కుటుంబంపై క్షమాపణలు కానీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా నేను ప్రకటిస్తేనే తప్ప, లేదంటే ఇప్పటికే ఒక్కొక్కరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా కదులుతున్నారు. ఎందుకంటే నిన్న సమంత చాలా ఎమోషనల్ గా ఒక పోస్ట్ అయితే పెట్టింది. మీ రాజకీయ జీవితాలకు మమ్మల్ని లాగొద్దు, మీ ప్రత్యర్థులకు కౌంటర్లు వేయడానికి, మీ ప్రత్యర్థులపై మీరు గెలవడానికి మమ్మల్ని పరిచయదంటూ కూడా సమంత చేసిన ట్వీట్ అయితే చాలా వైరల్ అయింది. అభిమానులు కూడా సమంతను దృష్టిలో పెట్టుకొని కొండా సురేఖను ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదు. విడాకులు అనేది మా వ్యక్తిగత జీవితం. మేము విడాకుల తర్వాత మా ప్రయాణం చాలా బాగుంది. దయచేసి దీంట్లో మీరు లాగొద్దంటూ కూడా చేశారు. అలాగే హీరో నాని కూడా స్పందించారు. సందీప్, హీరో నాని కూడా ట్విట్టర్ వేదిక ద్వారా రాజకీయ నాయకులు అర్థం పర్థమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. బాధ్యత లేకుండా కొండా సురేఖ మాట్లాడుతున్న తీరు చూస్తే ఆమెకు ప్రజల పట్ల బాధ్యత ఉందా అనిపిస్తుంది అంటూ కూడా హీరో నాని ట్విట్టర్ వేదిక ద్వారా పేర్కొనడం జరిగింది. ఇదే కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా
సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలంతా ఖండించాలంటూ కూడా హీరో నాని ట్విట్టర్ వేదిక ద్వారా పోస్ట్ చేశారు. అలాగే హీరో నాని అవ్వచ్చు, కోన వెంకట్ ప్రముఖ రచయిత దర్శకుడు కోన వెంకట్, అలాగే దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, అమల అక్కినేని నిన్న అర్ధరాత్రి కూడా అక్కినేని అమల కూడా ఈ నాగ చైతన్య, సమంత, నాగార్జున కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలు, కొండకు చేసిన వ్యాఖ్యలు కూడా తన కుటుంబ సభ్యులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అమల కూడా ఘాటుగా స్పందించారు. సందీప్ సిగ్గుగా అనిపించదా లేదా అంటూ కొంత గట్టిగానే తను కొండ సురేఖకు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ట్విట్టర్ లో మాత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. సందీప్ ప్రస్తుతం అక్కినేని అమల ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెకు నెటిజన్లు లైకులు, రీపోస్ట్లతో సపోర్ట్ అందిస్తారు. ఇంతకీ అమల అంతగా అంటే చాలా ఘాటుగా విచ్చుకబడ్డారు. ఒక మహిళా మంత్రి రాక్షసంగా మారడం, చెడుగా కల్పిత ఆరోపణలు చేయడం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలోని పౌరులను వాడుకోవడం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. మంత్రి గారు మీకు సిగ్గుగా లేదా? ఎలాంటి వాస్తవాలు లేకుండా నా భర్త గురించి పూర్తిగా అసత్య కథనాలను ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచేటు. నాయకులు నేరస్తుల దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది మిస్టర్ రాహుల్ గాంధీజీ అంటూ కూడా, మీరు వ్యక్తిగత గౌరవ మర్యాదలు విశ్వసిస్తే దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండి. మరియు మీ మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఆమె విషపూరిత వాక్యాలను ఉపసంహరించుకునేలా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కినేని అమల ఘాటుగా స్పందించారు. సందీప్ ఇటు అక్కినేని అమలకు రీపోస్ట్ గా అక్కినేని అఖిల్ కూడా అంటే దీనిపై కొండా సురేఖ గారు కూడా స్పందించారు. అంటే నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ లేకపోతే మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి ఎక్స్ లో పోస్ట్ చేస్తారు. అంతేకాదు ఆ సమంతను కూడా ట్యాగ్ చేస్తారు. అంటే దీనిపై మొత్తం మీద ఇప్పటి వరకు అయితే ఈ అంశం ముగిసినట్టు అనుకోవచ్చా? డెఫినెట్ గా సందీప్, ఎందుకంటే కొండ సురేఖ మరోసారి అంటే ట్విట్టర్ వేదిక ద్వారా కాకుండా, ఎందుకంటే టాలీవుడ్ లోనే ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ ఇష్యూ. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా కేటీఆర్ ని, తన ప్రత్యర్థి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను అంటే తనకు కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా సమంత, నాగ చైతన్య ఇష్యూ లేవలెత్తడం అనేది టాలీవుడ్ లో సెన్సేషన్ అయింది సందీప్. ఇదే విషయంపై టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు, సినిమా పెద్దలు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే సినిమా వాళ్ళను ఇప్పటికే రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను వాడుకోవద్దంటూ కూడా పలుమార్లు ఎన్నో ఈవెంట్లలో, ఎన్నో కార్యక్రమాల్లో సినిమా వాళ్ళ జీవితాలు వ్యక్తిగతం, దయచేసి సినిమా వాళ్ళ జీవితాలను రాజకీయాల్లోకి లాగనట్టు కూడా ఎన్నోసార్లు ఎంతో మంది పేర్కొన్నారు. కానీ నిన్న మధ్యాహ్నం కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తను ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చే నేపథ్యంలో సమంత పేరు వాడింది తప్ప అంటూ కూడా, బట్ ఏది ఏమైనా అక్కడ సమంత ఇష్యూ అనేది, అందులో ఒక మహిళా మంత్రి తను, ఇక్కడ ఒక ఆడపిల్ల, సో ఇక్కడ కూడా ఒక మహిళ, సో ఇద్దరి జీవితాలను చూసుకుంటే, ఎందుకంటే ముఖ్యంగా సమంత, నాగ చైతన్య వాళ్ళిద్దరు జీవితాలు చూస్తే ఇప్పుడు బాగానే ఉన్నాయి. విడాకులైనంత మాత్రాన ఇంతవరకు ఎక్కడ మీడియాకి కానీ ఇంకెక్కడ వ్యతిరేకమైనటువంటి సోషల్ మీడియాలో వ్యతిరేకమైన పోస్టులు ఎక్కడ కనవాలి. అభిమానులు కూడా ఎవరి వర్గం వాళ్ళు, సమంతకు ఉండే అభిమానులు అవ్వచ్చు, అక్కినేని ఫ్యామిలీకి ఉండే అభిమానులు కూడా ఎక్కడక్కడ ఎప్పుడు ఒక క్రమశిక్షణ రహితం. ఎందుకంటే వాళ్ళ విడాకుల తర్వాత ఎక్కడ ఎలాంటి అపోహాలకు కానీ ఎలాంటి రాంగ్ వర్డ్స్ కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈ తరుణంలో ఒక బయటి వ్యక్తి, అంటే సినిమా ఇండస్ట్రీ కాకుండా ఒక బయటి వ్యక్తి, రాజకీయాలు ఉన్నటువంటి ఒక మంత్రి, అందులో ఒక మహిళా మంత్రి, సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటుతనం అంటూ కూడా ఇండస్ట్రీ పెద్దలు అయితే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ అయితే వైరల్ అవుతుంది సందీప్. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆగ్రహంతో ట్వీట్ చేయలేదు. సో మొత్తానికి ఈ ట్వీట్ అంతా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కొండ సురేఖ మీడియా ముఖంగానా, లేదంటే డెఫినెట్ గా మళ్ళీ తాను ఒక బైట్ అంటే ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తే డెఫినెట్ గా ఇది ఇండస్ట్రీలో సర్దుమదుగుతుంది. లేదంటే ఇది కంటిన్యూగా ఒకరి నుంచి ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇండస్ట్రీ అంతా కూడా కొండ సురేఖ టార్గెట్ చేస్తూ డెఫినెట్ గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కా లేదంటే హైకమాండ్ దృష్టిగా తీసుకెళ్లి దీన్ని క్షమాపణలు కోరేటట్టుగా అయితే చూస్తున్నారు సందీప్. అందరూ ఏకతాటిగా ఒకదానిపై వచ్చి డెఫినెట్ గా కొండ సురేఖ వీడియో లేదన్నా ఏదైనా తన అంటే మీడియా ముఖంగా మొత్తానికి ఏదేమైనా తన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరితే తప్ప ఇది సర్దుమని లేదని మనం చెప్పుకోవచ్చు సందీప్. అంటే మొత్తం మీద కొండ వ్యాఖ్యలపై టాలీవుడ్ మొత్తం ఏకమైంది అనుకోవచ్చా వినోద్? ఎస్, డెఫినెట్ సందీప్. ఎందుకంటే ఇక్కడ అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ అని కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు చేస్తున్న ట్వీట్లు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం అవ్వచ్చు, మరీ అంత ఘాటుగా అయితే ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయాల ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకోకండి దయచేసి. ఎందుకంటే అందులో సమంత ఉంది. సమంత, నాగ చైతన్య బ్రేకప్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే సమంతకు కేటీఆర్ కి ఇద్దరి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ని క్రియేట్ చేసిన వ్యాఖ్యలు అవ్వచ్చు, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి సమంతాని రిక్వెస్ట్ చేశారు కేటీఆర్ దగ్గరకు వెళ్ళమన్నటువంటి ఘాటుమైన పదాలు చాలా తీవ్రమైనటువంటి దుమారం లేపుతున్నాయి సందీప్. సో డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులందరూ ఒక్కొక్కరు వాళ్ళ సోషల్ మీడియా వేదికపై ట్వీట్స్ అయితే చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే
కొండా సురేఖ. ఇక అలాగే నిన్న ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే కొండా సురేఖ మీడియా ముఖంగా మాట్లాడిన తర్వాత విత్ ఇన్ 1 hour లో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. మొట్టమొదటిగా ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఫోన్లలో కానీ లేకపోతే నేరుగా వాళ్ళకున్న సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కొండా సురేఖను అయితే ఇది కరెక్ట్ కాదంటూ కూడా చాలా స్మూత్ గా స్పందించారు. కానీ నిన్న ఈ ఇష్యూ మరింత వైరల్ అవుతున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకి అక్కినేని నాగ చైతన్య, దాని తర్వాత రాత్రి కూడా అక్కినేని అమల, అలాగే అక్కినేని అఖిల్, సో వీళ్ళతో పాటు దర్శక నిర్మాత కోన వెంకట్, హీరో నాని, శ్రీకాంత్ ఓదెల, సినిమా దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఇట్లా ఒక్కొక్కరు వారి యొక్క ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్నటువంటి అగ్రహీరులంతా కూడా ఒక తాటికి రావడము, నిన్న అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించడం అనేది చూస్తుంటే డెఫినెట్ గా వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి, ఎందుకంటే సమంతకి సినిమాలకి కొంత దూరంగా కొంత గ్యాప్ వచ్చింది. తన హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే తన పర్సనల్ లైఫ్ ను దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ లో కూడా ఇప్పుడు సినిమాలు తగ్గింది. సో ఈ తరుణంలో కూడా టాలీవుడ్ లో తనకున్న ఒక రిలేషన్స్ అయితే చాలా బాగున్నాయి. విడాకులైతే మాత్రాన తను ఎవరితో అంటే ప్రతి ఒక్కరితో చాలా సాన్నిహిత్యంగానే ఉంటుందంటూ కూడా ఆమెకు సపోర్ట్ గా చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు.